వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. మల్లాపురంలో రామపారాయణ పట్టాభిషేకం. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మల్లాపురం ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం రామపారాయణ పట్టాభిషేకాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పుష్యమి నక్షత్రంలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగిందన్నారు. నేడు ఆలయంలో శ్రీరామునికి పంచామృతాభిషేకం, మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించామని అర్చకులు శర్మయ్య తెలిపారు. మల్లాపురంలో వెలిసిన ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధికి పాలక మండలి నేడు సమావేశం అవుతుందని అర్చకులు తెలిపారు. శ్రీరాముని జన్మ నక్షత్రమైన పుష్యమి నక్షత్రం రోజున ఇలాంటి కార్యక్రమాలు జరపడం సంతోషకరమని మున్సిపల్ వైస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. మల్లాపురంలో శ్రీరాముని పల్లకి సేవలో భక్తులు పాల్గొన్నారు. ప్రతిష్ట జరిగిందో ఇక్కడ మన ఆలయ భక్తులు కూడా మనం కూడా నిర్వహణ చేద్దాం ఈ కార్యక్రమం అని చెప్పేసి చేస్తే అక్కడ ప్రతిష్ట జరిగిన రోజు అటు నుంచి కూడా ఇక్కడ మనం నిత్యము రాముల వారికి షోడశ ఉపచార పూజలు చేస్తూ ఈరోజు రామపట్టాభిషేక ఘట్టం పారాయణం చేసి స్వామివారికి పంచామృతాభిషేకము అటు తర్వాత వచ్చేటప్పటికి అర్చనాధికాలు ముగించి గ్రామోత్సవం అంటే పల్లకి సేవను నిర్వహణ చేసుకొని మంగళారతి ఇచ్చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ పౌర్ణమి ఆలయంలో వాళ్ళు ఎట్లా అంటే ప్రతి పౌర్ణమికి ఒక భోజనదాత ఉంటారు, ప్రసాదదాత భోజనదాత. ఈసారి విశ్వభారతి హై స్కూల్ వాళ్ళు బాలరాజ్ సార్ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు అందరి భక్తులకు భోజన ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మండలి సభ్యుల సమావేశం కూడా ఉంది కాబట్టి విశిష్టం ఉందని చెప్పేసి ఏదైతే ఈరోజున నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉందో రాముల వారికి జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు తర్వాత ఉదయం 8:30 తర్వాత నుంచి పుష్యమి నక్షత్రం అంటే రాముల వారి పట్టాభిషేకమైనది. ఈ పట్టాభిషేకమైనటువంటి నక్షత్ర స్థితి లోపలనే మండలి సభ్యులతోటి అంటే ప్రమాణ స్వీకారం అనేది కాకుండా ఒక బాధ్యత అనేది మేము ఈ ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తామని చెప్పేసి అందరితోటి కూడా ఈరోజు సాయంత్రం సమావేశం ఉంది. ఆ సమావేశం